ఏలూరు జిల్లాలో మరో స్క్రాబ్ టైఫస్ పాజిటివ్ కేసు నమోదైంది. ఇప్పటికే 2 కేసులు నమోదు కాగా తాజాగా నూజివేడుకు చెందిన 35 ఏళ్ల వ్యక్తికి వ్యాధి నిర్ధారణ కావడంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 3కు చేరింది. గత నెల 29న తీవ్ర జ్వరం, మలబద్ధకంతో ఏరియా హాస్పిటల్లో చేరిన అతనికి చికిత్సలో భాగంగా ఎలిసా టెస్ట్ చేయగా స్క్రాబ్ టైఫస్ పాజిటివ్గా తేలింది. బాధితుడిని మెరుగైన చికిత్స కోసం వెంటనే విజయవాడ ప్రభుత్వ సర్వజన హాస్పిటల్కు తరలించారు. రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, భయాందోళన చెందనక్కర్లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. పశువుల షెడ్డు మురుగు కారణంగానే నల్లి పురుగుల ద్వారా ఈ వ్యాధి వ్యాపించుండొచ్చని వైద్య వర్గాలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో టీ నర్సాపురానికి చెందిన ఓ వ్యక్తికి, పెదవేగి మండలం అమ్మపాలెంకు చెందిన మహిళకు స్క్రాబ్ టైఫస్ నిర్ధారణ కాగా ఏలూరు ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అమ్మపాలెంకు చెందిన మహిళ ఆరోగ్యం బాగానే ఉందని, ఈ వ్యాధి పట్ల భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఏలూరు ప్రభుత్వ వైద్యురాలు స్పష్టం చేశారు. నల్లి లాంటి కీటకం అనేది కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది. చిన్న కీటకం, అది యూజువల్గా పొదల్లోనూ పొలాల్లోనూ పాతపడిపోయిన దిండులు అలాంటిలో ఉంటుంది. అది కుట్టిన తర్వాత 7 నుంచి 10 రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత మనిషికి యూజువల్గా జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి అలాంటివి వస్తాయి. అది మామూలు జ్వరంలానే వస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ తీవ్రతకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు. కొంతమందిలో శ్వాస సంబంధిత ఇబ్బందులు, కిడ్నీ ఇబ్బంది, లివర్ ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది అందరిలోనూ వెళ్తుందని చెప్పలేము. యూజువల్గా జ్వరం అది వచ్చినప్పుడు, తగ్గట్లేనప్పుడు, మామూలు మలేరియా, డెంగ్యూ పరీక్షలన్నీ నెగిటివ్ వచ్చినప్పుడు, ఇలా కీటకం కుట్టిన చోట చిన్న దద్దురు, వాపు వస్తుంది. దానిపైన నల్లటి మచ్చలా ఏర్పడుతుంది. అలాంటివి ఏమన్నా ఉంటే హాస్పిటల్కి వచ్చి చూపించుకోవడం అది చేయాలి. దానికి సంబంధించిన టెస్టులు చేస్తాము. అది ఏమన్నా పాజిటివ్ వస్తే సింపుల్ యాంటీబయాటిక్ డాక్సిసైక్లిన్ అని ఉంటుంది. అది పెట్టడం వలన డిసీజ్ అయితే క్యూర్ అవుతుంది. అందరిలోనూ ఇబ్బంది మరి ప్రాణాంతకమైనది అయితే కాదు. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి కూడా చెందదు. అది రీసెంట్గా ఏలూరులో కేసు నమోదైంది. నిన్న వచ్చింది. ఆవిడ ప్రస్తుతానికైతే బాగానే ఉన్నారు. వారం రోజులైంది జాయిన్ అయ్యి. వేరే ఇబ్బందులు అయితే ఏమీ లేవు. జ్వరం కూడా తగ్గింది. బాగానే ఉన్నారు పేషెంట్.